రవి అనే కుర్రాడు చిన్నప్పటి నుంచి ఒకే చోట ఆడేవాడు. ఇంటి ముందు ఉన్న పెద్ద నిమ్మ చెట్టు నీడలో. పాఠశాల, హోంవర్క్, గొడవలు, నవ్వులు అన్నీ ఆ చెట్టు చూసింది. చెట్టు తన కోసం ఉన్నట్టే అనిపించేది. కానీ రవి పెరుగుతున్న కొద్దీ చెట్టుతో గడిపే సమయం తగ్గిపోయింది. కాలేజీ, పని, ఫోన్. అతని ప్రపంచం మారిపోయింది. ఒకరోజు అతను తన చిన్నప్పటి ఇంటికే వచ్చాడు. చెట్టు కింద కూర్చున్నాడు. అప్పుడు గమనించాడు, ఆ చెట్టు కొమ్మల్లో చాలా ఖాళీలున్నాయి. పండ్లు కూడా తగ్గిపోయాయి. పక్కింటి వృద్ధురాలు చూసి నవ్వుతూ అంది, రావమ్మా బిడ్డ, నువ్వు చిన్నప్పుడు ఎక్కేసి పండ్లు తెంపేవాడివి కదా. అప్పటి నుండి చెట్లు నిన్ను ఎదురుచూస్తూనే ఉంది. రవి ఒక్కసారిగా ఆగిపోయాడు. చెట్టు నన్ను ఎదురుచూసిందా? వృద్ధురాలు మెల్లగా అంది, మీ అమ్మ పోయిన తర్వాత ఈ చెట్టే నీ నీడ అయింది కదా. అది కూడా నీ కోసం నిలబడింది. రవి నిశ్శబ్దంగా చెట్టు చుట్టూ తిరిగాడు. పాత ఘాట్లు, చెక్కిన పేర్లు, బాల్యంలో వేసిన చిన్న గీత అన్నీ కనిపించాయి. అతను చెట్టు దగ్గర కూర్చొని చాలా ఏళ్ల తర్వాత మొదటిసారి చెట్టు తమలను తాకి మెల్లగా అన్నాడు, క్షమించు, నేను మర్చిపోయాను. అప్పుడే ఓ చల్లని గాలి వీస్తుంది. చెట్టు కొమ్మల్లోంచి రెండు పసుపు ఆకులు రవి భుజంపై పడతాయి. అదేలా చెట్టు చెప్తున్నట్టుగా, నేను నిన్నెప్పుడూ మర్చిపోలేదు. రవి ఆ రోజు నుంచి చెట్టుకి నీరు పోస్తాడు, కొత్త చిన్న మొక్కలు నాటుతాడు. అతను వెళ్ళినప్పుడల్లా చెట్టు నీడ కొంచెం మరింత గాఢంగా అనిపిస్తుంది. మన చిన్నప్పుడు మనకు అండగా నిలిచినవి పెద్దయ్యాక మనం కూడా వాటికి అండగా నిలవాలి. ప్రేమ ఎల్లప్పుడూ తిరిగి రావాలి, ఒక నీడలా.